హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము డిమోయస్ థియరంలోని ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ సో దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 2/2 కాజ్ ఆఫ్ n పై బై 4. ఇది ప్రాబ్లం అండి. సొల్యూషన్ ఏంటంటే 1 ప్లస్ ఐని నేను ఏమని రాస్తున్నాను అంటే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చండి డిమోయస్ థియరంలో. ఓకేనండి. సో ఇప్పుడు ఆర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అంటే 1 అండి, వై అంటే 1. ఎందుకంటే 1 అంటే రియల్ నెంబరు, రియల్ పార్ట్. ఇక్కడ ఐకి ముందు ఎవరు ఉన్నారండి, ఎవరు లేరు కాబట్టి 1. సో వై అనేది ఇమాజినరీ పార్ట్ అండి. సో ఇప్పుడు ఆర్కి ఫార్ములా ఏంటంటే √(x² + y² అండి. దాన్ని బట్టి √(1² + 1² అండి, √2. ఇప్పుడు √2తో మనం ఏం చేద్దామండి, దేర్ఫోర్ ఇప్పుడు ఏమైందండి, 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇక్కడ ఇంకో విషయం ఉండాలండి, అదేంటంటే కాస్ థీటా ఫార్ములా ఏంటంటే x/r అండి, అలాగే సైన్ థీటాకి ఫార్ములా ఏంటంటే y/r అండి కదండి. దాన్ని బట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో ఎంత ఉందండి, 1/√2. సైన్ థీటా అంటే y అంటే కూడా 1/√2. ఇప్పుడు రెండిటికి సేమ్ వాల్యూ రావాలండి. ఎక్కడండి 1/√2 కాజుల్లో సైనుల్లో, థీటా ఈజ్ ఈక్వల్ π/4 దగ్గర కదండి. సో థీటా వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏంటి రాద్దామండి, 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కాజ్ π/4 అండి ప్లస్ ఐ సైన్ π/4. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏంటి కావాలండి, హోల్ పవర్ n కావాలి. అలాగే సిమిలర్లీ మనము 1 మైనస్ ఐ కూడా రాసుకోవచ్చండి, √2 ఇంటూ కాజ్ π/4 మైనస్ ఐ సైన్ π/4 అండి. అర్థమైంది కదండి. 1 ప్లస్ ఐ అంటే √2 ఇంటూ కాజ్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. 1 మైనస్ ఐ అంటే √2 కాజ్ π/4 మైనస్ ఐ సైన్ π/4. ఇప్పుడు వాడు ఏంటంటున్నాడండి, ఎల్హెచ్ఎస్లో 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n తీసుకోమంటున్నాడండి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమండి, 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు √2 కాజ్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ n ప్లస్ √2 కాజ్ π/4 మైనస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ n కదండి. సో ఇప్పుడు ఏంటి రాద్దామండి, ఇప్పుడు n ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుందండి. సో √2 పవర్ n అంటే ఎంత అండి, 2 పవర్ n/2 ఇంటూ కాస్ ఈ n ఎక్కడికి వస్తుందండి, nπ/4 ప్లస్ ఐ సైన్ nπ/4 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అండి, √2 పవర్ n 2 పవర్ n/2 కాజ్ nπ/4 మైనస్ ఐ సైన్ nπ/4 అండి. ఓకేనండి. ఇప్పుడు ఏమైందండి, 2 పవర్ n/2 కామన్ తీసేద్దామండి, కాజ్ nπ/4 ఓకేనండి ప్లస్ ఐ సైన్ nπ/4 ప్లస్ కాజ్ nπ/4 మైనస్ ఐ సైన్ nπ/4. ఐ సైన్ nπ/4 ఐ సైన్ nπ/4 క్యాన్సిల్ అయిపోయండి. మనకి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, 2 పవర్ n/2, ఇది 1 ఇది 1, 2 కాజ్ nπ/4. సో 2 ఇంటూ 2 పవర్ n ఎంత అవుతుందండి, 2 పవర్ n/2 ప్లస్ 1, 2 ఇంటూ 2 పవర్ n/2 ఇంటూ కాజ్ nπ/4. దీనికి ఎల్సిఎం చేద్దామండి, 2 పవర్ n ప్లస్ 2/2 కాజ్ nπ/4. ఆర్హెచ్ వచ్చింది కదండి. ఆర్హెచ్ఎస్ ఏంటంటే 2 పవర్
n+2/2 cos of n π/4. మనకేమొచ్చిందండి 2 పవర్ n+2/2 ఇంటూ కాస్ n π/4 వచ్చింది కదండి. ఇదండి ఆన్సరు, ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.